ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనము నుండి చదువుతున్నాను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము అని చెప్పిరి. అతడు తడవు చేసెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ నెలలో మొదటి ప్రభు దినమున మీ సన్నిధిలో ఇలాగూ కూడి ఆనందించే ధన్యత, మిమ్మలను ఆరాధించే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరుగా నీ వాక్యమును మేము చదువుకున్నాం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి, మమ్మలను సరిచేయండి. మాలో లోపాలు దిద్దుకోవాలి. మరల సారి ఆ లోపాలు మా జీవితాల్లో కనపడకుండా మేము జాగ్రత్త వహించడానికి సహాయం చేయండి. ఈ వాక్యమును మా అందరి మేలు కొరకే ఆశీర్వదించమని, కార్యమును మా అంతరంగాలలో జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరీలారా, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం 1-2 వచనాలు చదువుకున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడినప్పుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన 18వ అధ్యాయంలో మనం చూస్తాం. తన తమ్ముని కుమారుడు లోతు కుటుంబం కొరకై అబ్రహాము విజ్ఞాపన చేస్తాడు. వారు ఆ సొదొమ నాశనములో వారు తప్పించబడాలి అని దేవుడు మరి అబ్రహాము యొక్క విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబాన్ని కూడా రక్షించాలనే ఆలోచనతో, కాపాడాలి అనే ఆలోచనతో దూతలను పంపిస్తాడు. ఆ దూతలు లోతు ఇంటికి వస్తారు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. 15వ వచనం చూడండి. 15వ వచనం మనం చదివాము ఇందాక. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి అనే మాట. అంటే ఎందుకు త్వరపెట్టారు దూతలు లోతుని? ఆ నాశనం రాబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుడు అగ్నిని కురిపించబోతున్నాడు కనుక ఆ కార్యం దేవుడు త్వరగా చేయబోతున్నాడు. కాబట్టి దూతలు కూడా ఏం చేశారంటే ఆ లోతుని తొందర పెట్టారు. మీరు త్వరగా బయలుదేరండి, వెళ్ళాలి, దేవుడు అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు అని లోతును త్వరపెట్టాడు. నీ భార్యని, నీ 2 కుమార్తెలను తీసుకొని మీరు త్వరగా బయటకు రావాలి అని చెప్పాడు. అయితే దూతలు ఎంత తొందర పెట్టారో, దూతలు ఎంతగా ఆ లోతును త్వరపెట్టారో, మరి లోతు ఏం చేశాడని మనం చదువుతున్నాం. 16వ వచనంలో అతడు తడవు చేసెను అని చదువుతున్నాం. ఆ 2 పదాలకు చూడండి వ్యత్యాసం. దూతలు ఏం చేశారు? త్వరపెట్టారు. దూతలేమో త్వరపెట్టారు, దూతలేమో తొందర పెట్టారు. లోతు ఏం చేశాడు? తడవు చేశాడు. వ్యత్యాసం చూసారా? దేవుని ఉద్దేశం ఏంటంటే కదా, దేవుని ఉద్దేశం ఏంటంటే తొందరగా బయటపడాలని, త్వరగా బయటకు రావాలని, ఆ నాశనంలో నుంచి తొందరగా బయటపడాలని. కానీ లోతు ఏమో తడవు చేశాడు, అంటే ఆలస్యం చేశాడు. లోతు నీతిమంతుడు అని పేతురు పత్రికలో మనం చదువుతాం. లోతు నీతిమంతుడే, కానీ లోతు అంత ఆత్మీయుడు మాత్రం కాదు. లోతు చరిత్ర ఈ 19వ అధ్యాయం, ఇంకా ముందు అధ్యాయాల్లో కూడా ఉన్నది. లోతుని గురించి మనం చదువుతుంటే అంత ఆత్మ సంబంధిగా కనపడడు, ఆత్మీయుడిగా కనపడడు.
ఆయన లోకానుసారంగా జీవించాలని, ఈ భౌతికమైన ఆ భూ సంబంధమైన జీవితం జీవించాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా లోతు జీవితాన్ని మనం చూస్తాం. కుటుంబము కూడా అంత భక్తి కలిగిన కుటుంబంగా అనిపించదు. లోతులో అంత ఆత్మీయమైన లక్షణాలు లేవు. ఈ తడవ చేయడం అనేది కూడా ఏ లక్షణం చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి లక్షణం కాదు తడవ చేయటం అనేది. అది శరీర సంబంధమైనటువంటి లక్షణమే. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనము చేయబోతున్నాడని దూతలు కూడా చెప్పారు. చెప్పినప్పుడు అమ్మో అగ్ని కురుస్తుందా, అగ్ని గంధకాలు కురుస్తాయా, మేము తొందరగా నశిస్తామేమో అని అసలు వీళ్ళు కూడా త్వరపడవలసింది కదా. కానీ ఆ తొందర అనేది వారిలో కనపడటం లేదు. ఒకవేళ టీవీలో చెప్పారనుకోండి, బంగాళాఖాతంలో సునామీ రాబోతుంది, అలలు బాగా ఎగసి పడతాయి, దాదాపుగా ఆ యొక్క ఉపద్రవం ఒంగోలు వరకు రావచ్చు అని ఒకవేళ సాయంత్రానికి టీవీలో అనౌన్స్ చేశారనుకోండి, మనము త్వరపడతామా తడవ చేస్తామా తప్పించుకోవడానికి? ఏంది రాదులే, నిశ్చేష్టులు అయిపోయారు, అట్లాగనే ఊపిరి బిగబట్టి అట్లాగనే చూస్తున్నారు. సమాధానం చెప్పండి. రాదు. నేను ఎవరికి అంటున్నా? నిజం వస్తుందని భయంతో అట్లాగనే చూస్తున్నారా ఏంది? ఏం చేస్తాం మనం? త్వరపడతాం. అప్పుడు నేను 5th క్లాసు 6th క్లాసు చదువుతున్నాను. ఒక తుఫాను వచ్చింది, పెద్దతో. అప్పుడు మేము ఈత మొక్కల్లో ఉన్నాం. తుఫాను వస్తే చాలా భయంకరమైన తుఫాను అది. నేను అప్పుడు చిన్న వాడిగా ఉన్నాను. అప్పుడు ఒంగోలు నుండి కలెక్టర్ గారు లారీలు పంపించాడు ఈత మొక్కలకి. మాకు దగ్గర సముద్రం కాబట్టి మీరందరూ కూడా ఒంగోలు వచ్చేసేయండి, ఇక్కడ తలదాచుకోవడానికి సముద్రం పొంగి రావచ్చు, ఆ ఇల్లు కూలిపోతాయి, చెట్లు పడిపోతాయి అని చెప్పారు. అప్పుడు లారీలు వచ్చేస్తే మేమందరం లారీలు ఎక్కేసేసి పెళ్ళూరు వచ్చాం. మమ్మల్ని ఒంగోలు అప్పుడు ఫుల్ అయిపోయింది అందరితో పాటు. ఒంగోలులో స్థలం లేదు, ప్రకాశం భవనం మొత్తం ఫుల్ అయిపోతే మమ్మల్ని తీసుకొని వచ్చి పెళ్ళూరులో పెట్టారు, అక్కడ పోస్ట్ ఆఫీసులో పెట్టారు. మీరు అందరూ రండి అని చెప్పినప్పుడు ఏం చేసాం మేము? అప్పుడు టైం ఎంత? రాత్రి 12 గంటల టైంలో. మేము చిన్నపిల్లలు, నిద్ర లేదు, ఏమీ లేదు, కరెంటు లేదు. మరి ప్రాణం కాపాడుకోవడానికి దాదాపుగా ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారు? లారీలు ఎక్కి తడుస్తానే, లారీలో వర్షం పడతానంది, తడుస్తానే పెళ్ళూరు వచ్చాము. దాదాపు 3 రోజులు ఉండి తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత అప్పుడు మరలా బస్సులు లేవు, అన్ని రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. నడుచుకుంటూ మళ్ళీ కొత్తపట్నం మీద కూడా మళ్ళీ మేము ఈత మొక్కలు వెళ్ళాం. నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రాణం కాపాడుకోవడానికి తడవు చేస్తామా తొందరపడతామా? తొందరపడతాం. లోతు ఏం చేశాడు? లోతు తడవు చేశాడు. నువ్వేం చేస్తున్నావు? ప్రశ్న అది. నీవేం చేస్తున్నావు? నీవు త్వరపడుతున్నావా తడవు చేస్తున్నావా? నీ సంగతి చెప్పాలి ఈ మధ్యాహ్న కాలం. దేవుడు కూడా తన యొక్క ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. దేవుడు కూడా భూలోకం మీదకి నాశనము పంపించబోతున్నాడు. ఒకవేళ ఈ దినమే గనక సంఘము ఎత్తబడితే మరుక్షణము దేవుడు తన యొక్క ఉగ్రతను భూమి మీద కురిపించబోతున్నాడని ప్రకటన గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. 7 సంవత్సరములు ఇంతవరకు ఎన్నడూ కలగనటువంటి భయంకరమైన శ్రమలు లోకం మీదకి రాబోతున్నాయి. మరి ఈ మాటలు చెబుతుంటే అయ్యో ఉగ్రత రాబోతుందా, సంఘం ఎత్తబడుతుందా, సంఘం ఎత్తబడితే నేను విడవబడితే నా గతి ఏంటి, నేను కూడా ప్రభువు నమ్ముకోవాలి అని నీవు త్వరపడుతున్నావా తడవు చేస్తున్నావా? ఈ మధ్యాహ్నం నీ సంగతి ఆలోచన చెయ్యి. లోతు తడవు చేశాడు.
అగ్నిగంధకాలు కురవబోతున్నాయని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దూతలు కూడా అతనిని త్వరపెట్టినప్పుడు 16వ వచనం చూడండి. 16వ వచనం, అతడు తడవ చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతను 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. దూతలు ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ చేతులు పట్టుకొని బయటకు లాక్కు రావాల్సి వచ్చింది కదా. లోతు భార్య చేతుల్ని, పిల్లల చేతుల్ని దూతలు పట్టుకొని తీసుకొస్తే తప్ప వాళ్ళు రాలా. నీ సంగతి ఏంటి? వాళ్ళు అంత తడవ చేశారండి, అంత ఆలస్యం చేశారు. దేవుడు కూడా తన యొక్క ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతున్నాడు. అది ఏ క్షణాన్ని జరుగుతుందో చెప్పలేం. సంఘము ఎత్తబడిన మరుక్షణం 7 సంవత్సరాలు భూమి మీదకి శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు వ్రాయబడ్డాయి. భూమి మీదకి శ్రమలు ఎందుకు రావటం లేదంటే, భూలోకంలో ఏముంది? సంఘము ఉంది. అది భూలోకములో సంఘము ఉంది కాబట్టి దేవుడు ఆ ఉగ్రతను కుమ్మరించటల్లా. దేవుడు గనక సంఘమును గనక భూలోకంలో నుంచి తీసివేస్తే మరుక్షణం శ్రమలు వస్తాయి. శ్రమలు, మహాశ్రమలు 2 పదాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనే మాటలు ఉన్నాయి. 7 సంవత్సరాలు శ్రమలు. మరి ఈ మాట వింటున్నప్పుడు అయ్యో నేను కూడా నశించిపోతానేమో, ఈ శ్రమలలో నేను కూడా మరి శ్రమపరచబడతానేమో, దీనితో పాటుగా అగ్నిగుండానికి కూడా నేను వెళ్ళిపోతానేమో, యేసు ప్రభువుని నేను కూడా విశ్వసిస్తే మంచిదే కదా, నాకు క్షేమమే కదా అని నీవు త్వరపడాలని నీకు అనిపించడం లేదా? ఎంతకాలం నుండి యేసు ప్రభువుని గురించి నువ్వు వింటున్నావు? అయినా కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించే విషయంలో నువ్వెందుకు తడవ చేస్తున్నావు లోతు వలె? సహోదరుడా, సహోదరి, తడవ చేస్తే నీకే నష్టం. తడవ చేయొద్దు. తడవ చేయడం అనేది అసలు మంచి లక్షణం కానే కాదు. నేను త్వరగా 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలు త్వరగా చెప్పేస్తాను. ఏ విషయాలలో మనము తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. మొదటి విషయం నేను ఇప్పుడే చెప్పాను. ఏ విషయంలో తడవు చేయకూడదు చెప్పండి? రక్షణ విషయములో, నీ ఆత్మను రక్షించుకునే విషయంలో నువ్వు తడవ చేయొద్దు. ఎంతకాలం తడవ చేస్తావు? కనీసం ఈ దినమన్నా ప్రభువుకు నీ హృదయం ఇవ్వడానికి సిద్ధపడతావా? ఉన్నారా ఇక్కడ ఇంకా రక్షించబడకుండా ఉన్నవారు ఉన్నారా? యవన బిడ్డలారా, రక్షించబడ్డారా? యేసు ప్రభువుని విశ్వసించండి. యవనస్తులారా, మాకు అప్పుడే కాదులని అనుకోవద్దు. చిన్న వయసులోనే యేసు ప్రభువుని విశ్వసించి దేవుని కొరకై సమర్పణ జీవితం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభుదాస్ గారు 9th క్లాస్ చదువుతూ ఉండగానే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఒక సేవకుడు చెప్పాడు, ఆయన 7వ తరగతి చదువుతూ ఉండగానే యేసు ప్రభువుని నమ్ముకున్నాడట, 7th క్లాసులోనే. కాబట్టి యేసు ప్రభువుని విశ్వసించడానికి నువ్వు తడవ చేయొద్దు. ప్రభువు నిన్ను ప్రేరేపిస్తుంటే ముందుకు రండి. ఆలస్యం చేసి దేవుని యొక్క కోపానికి గురి కావద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. 1, ఆత్మ రక్షణ విషయంలో ఏం చేయకూడదు? మనం తడవ చేయకూడదు. బైబిల్ చెబుతుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే ఈరోజే. రేపు అనేది మన మనసులోనికి రాకూడదు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయం అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అననీయ అనే ఒక సేవకుడు పౌలుతోటి చెబుతున్న మాట చదువుదాం. 12వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనం.
ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి పౌలు దగ్గరికి వచ్చి నిలిచి ఏమన్నాడు, సౌలా సహోదరా దృష్టి పొందుము అని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకోవడానికి ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినటానికి నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉంటావు కనుక నీవు తడవ చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. అననీయ ఏం చెబుతున్నాడు సౌలుతోటి? నీవు తడవ చేయడం ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? ప్రభువు నిన్ను తన సేవకు పిలిచాడు. లేచి రా, బాప్తిస్మం తీసుకో, నీ పాపాలు కడిగి వేసుకో, ఆయన సేవకు ముందుకు రా అని అననీయ సౌలుతో చెప్పడం మనం ఇక్కడ చదువుతున్నాం. 16వ వచనం, నీవు తడవు చేయుట ఎందుకు ఆలస్యం చేస్తావు? ఏ విషయంలో? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందు అంటున్నాడు. తీసుకో, బాప్తిస్మం తీసుకో. నిన్ను దమస్క మార్గంలో ప్రభువు దర్శించాడు కదా, నీ కళ్ళు పోయినాయి, నేను నీ మీద చేతులుంచుట ద్వారా మరల నీకు దృష్టి వచ్చింది, ఆహారం పుచ్చుకున్నావు, బలపరచబడ్డావు, మంచిది. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏం చేయాలి? నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే నీవు సంఘములో చేర్చబడతావు, ఆయన యొక్క సేవ చేస్తావు. లేచి బాప్తిస్మం తీసుకో, తడవ చేయటం ఎందుకు అంటున్నాను. అలాగైతే రెండవ విషయం, బైబిల్ చెబుతున్న విషయం, ఏ విషయంలో తడవ చేయకూడదు? బాప్తిస్మము తీసుకునే విషయంలో తడవ చేయకూడదు. 1, రక్షణ విషయంలో తడవ చేయకూడదు. 2, బాప్తిస్మము తీసుకునే విషయంలో కూడా ఏం చేయకూడదు? తడవ చేయకూడదు. అననీయ సౌలుతో చెప్పాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రభు నీతో చెబుతున్నాడు ఈ మాట. ఆ రోజు సౌలుతో చెప్పాడు, ఈ మధ్యాహ్నం నీతో చెబుతున్నాడు. ఎందుకు తడవ చేస్తున్నావు బాప్తిస్మం తీసుకోవడానికి? 10th అయిన తర్వాత అంటావా? ఇంటర్ అయిన తర్వాత అంటావా? బీటెక్ అయిపోయిన తర్వాత అంటావా? అంటే నువ్వేం చేస్తున్నట్టు? తడవ చేస్తున్నావు. అననీయ చెప్పాడు, లేచి నీవు బాప్తిస్మం తీసుకో, ప్రార్థన చేసి బాప్తిస్మం తీసుకో. ఎందుకు తడవ చేస్తావు? మరి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో తీర్మానము చేసి ఇంకా బాప్తిస్మం తీసుకొని వారు ఉన్నారా? చేతులేం చూపించొద్దులే. ఒకవేళ చేతులు చూపించండి అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు నాకు తెలియదు. రక్షణ లేని వారు, బాప్తిస్మము తీసుకొని వారు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ చేతులు చూపించండి అంటే నువ్వు చెయ్యెత్తితే అంటే నువ్వేం చేస్తున్నట్టు? తడవ చేస్తున్నావు. ఈ వర్తమానం నీకేనేమో. ఈ మధ్యాహ్నం సహోదరుడా, సహోదరి, ఎంతకాలం నీవు తడవ చేస్తావు, ఆలస్యం చేస్తావు? దేవుని వాక్యం తెలియచేసేది ఏంటంటే తడవ చేయకూడదు. రక్షణ విషయంలో తడవ చేయకూడదు. రెండవదిగా బాప్తిస్మము విషయంలో కూడా తడవ చేయకూడదు. మనకందరికీ తెలుసు, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో రథములో వెళుతున్నాడు మంత్రి. ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు వచ్చాడు, ఆరాధన చేశాడు. తిరిగి రథములో ఇంటికి వెళుతూ ఉండగా అరణ్యములో ఫిలిప్పు కలుసుకున్నాడు. యేసు ప్రభుని గురించి సువార్త చెప్పాడు. ఆ రథములో వాళ్ళిద్దరు కలిసి వెళుతూ ఉండగానే రోడ్డు ప్రక్కన ఏం కనపడ్డాయి? వాళ్ళకి నీళ్లు కనిపించాయి. వెంటనే ఆ ఫిలిప్పు అడిగాడా, మంత్రి అడిగాడా? మంత్రి అడిగాడు. ఏమని? అవిగో నీళ్లు కదా, అవిగో నీళ్లు, నేను బాప్తిస్మం పొందడానికి నాకు ఇంకా ఆటంకం ఏంటి? యేసుప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు సువార్త చెబితే బాప్తిస్మం తీసుకోవాలి కదా, నీళ్లు కనపడుతున్నాయి, నేను ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి నాకు ఇంకేమైనా ఆటంకం ఉందా అని అంటే వెంటనే ఫిలిప్ అన్నాడు, నీవు పూర్ణ హృదయంతో యేసు ప్రభువునందు గనుక విశ్వాసం గనుక ఉంచితే ఇక అనుమానమే లేదు, బాప్తిస్మం తీసుకోవచ్చు. అంటే రా, నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నాడు. ఇద్దరూ కూడా రథం దిగి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజే రక్షించబడ్డాడు, ఆ రోజే బాప్తిస్మం తీసుకున్నాడు. మంత్రి ఏం చేయలేదు? తడవ చేయలేదు. నువ్వేం చేస్తున్నావు?
నువ్వు తడవ చేస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు. ఈ మధ్యాహ్నమే తీర్మానం చేసుకో, ఈ మధ్యాహ్నమే తీర్మానం చేసుకో. మేము వెంబట పట్టం కాదు, మీరు మా వెంట పడాలి కదా, అవునా కాదు? వాక్యం ఏం చెబుతుంది? మంత్రి అడిగాడా, ఫిలిప్ అడిగాడా? మంత్రే అడిగాడు, అవిగో నీళ్ళు, నాకు బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి? కాబట్టి సహోదరులారా, సహోదరులారా, బాప్తిసం తీసుకునే విషయంలో కూడా తడవ చేయబాకండి, అది కరెక్ట్ కాదు. సాతానుడు నిన్ను చాలా తెలివిగా మోసం చేస్తున్నాడు అంతే. రక్షణ విషయంలో మోసం, బాప్తిసం విషయంలో మోసం. ఇప్పుడు కాదులే, తర్వాతలే, డిగ్రీ అయిన తర్వాత తీసుకుందాంలే, ఇంటర్ అయిన తర్వాత తీసుకుందాంలే. కాదు కాదు. ప్రభువు ఆత్మ నిన్ను ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడో అప్పుడే నీవు బాప్తిసం తీసుకోవటం, అది వాక్య క్రమం. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ మాట చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి, లేదా 15 కూడా. యెరూషలేములో 15 నుంచి చదువుతున్నాను. నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? అర్తహషస్త రాజు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? ఎజ్రాతో చెబుతున్నాడు. 11వ వచనంలో ఆ మాట ఉంది. ఎజ్రాతో అర్తహషస్త రాజు చెబుతున్న మాట ఇది. ఏమని చెప్పాడు? మళ్ళీ చదువుతున్నాను 15వ వచనం. యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవాలి. మరియు బబులోను ప్రదేశములో నీకు దొరికే వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవాలి. అయ్యా, వెండి బంగారాలు తీసుకొని వెళ్ళాలి నువ్వు బబులోను నుంచి వెళ్ళేటప్పుడు. అంతేకాకుండా మేము కొన్ని వస్తువులు ఇస్తాం, ఆ వస్తువులు కూడా నువ్వు తీసుకొని పోవాలి అని చెబుతూ ఇప్పుడు 17వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. తడవు చెయ్యకుండా, మేమిచ్చే వెండి బంగారాలు తీసుకొని, మేమిచ్చే వస్తువులు తీసుకొని నువ్వేం చేయాలి? తడవ చేయకుండా నీవు ఆ ద్రవ్యము చేత, మేము నీకు వెండి బంగారాలు ఇస్తున్నాం కదా, ఆ ద్రవ్యము చేత ఎడ్లను కొనుక్కోవాలి, పొట్టేళ్లను కొనుక్కోవాలి, గొర్రె పిల్లలను కొనుక్కోవాలి. వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని ఏం చేయాలి? యెరూషలేములో ఉండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించాలి అని చెప్పాడు. ఎందుకు ఇస్తున్నాం మేము నీకు వెండి బంగారాలు? ఎందుకు ఇస్తున్నాం మేము వెండి బంగారాలు? ఈ వెండి బంగారములతోటి నీవు ఎడ్లను కొనాలి, పొట్టేళ్లను కొనాలి, గొర్రె పిల్లలను కొనాలి. ఆ గొర్రె పిల్లల్ని, పొట్టేళ్ళని ఏం చేయాలి నువ్వు? యెరూషలేము వెళ్ళిన తర్వాత బలిపీఠము మీద వాటిని మీ దేవునికి బలిగా అర్పించాలి. ఏం చేయకుండా? ఆ మాట 17వ వచనంలో చదువుతున్నాం. తడవు చెయ్యకుండా అన్నాడు. 17వ వచనం, తడవు చెయ్యకుండా. నువ్వు లేటు చేయకూడదు. మేము ఇచ్చేటువంటి ఈ వెండి బంగారములతోటి నీవు యెరూషలేము వెళ్ళగానే నువ్వేం చేయాలంటే ఎడ్లను కొనాలి, గొర్రెలను కొనాలి, పొట్టేళ్లను కొనాలి. వెంటనే ఆ మందిరం మీద, ఆ బలిపీఠం మీద, మందిరంలో బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించాలి. బలులు అర్పించే విషయములో ఎజ్రా నువ్వు తడవ చెయ్యొద్దు అన్నాడు అర్తహషస్త రాజు ఎజ్రాతో. మనమేం నేర్చుకోవాలి ఇందులో? మనమేం నేర్చుకోవాలి? బలులు అర్పించడం అంటే పేతురు పత్రికలో చదువుతున్నాం, ఆత్మ సంబంధమైన బలులు. మనం ఈనాడు అర్పించే బలులు ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించే విషయంలో మనం ఏం చేయకూడదు? అర్తహషస్త చెప్పాడు ఎజ్రాతో ఏం చేయొద్దు అన్నాడు. తడవ చేయకుండా నీవు యెరూషలేము వెళ్ళగానే ఆ డబ్బులతోటి, ఆ వెండి బంగారాలతోటి ఆ పశువులను కొని బలి అర్పించాలి అన్నాడు. ఆరాధనలో తడవ చేయకూడదు. ఆరాధనలో తడవ చేయకూడదు. దేవునిని ఆరాధించాలి. దేవునిని ఆరాధించే విషయంలో తడవ చేయకూడదు.
నీకు అనిపించాలి, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను ఘనపరచాలి, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను? నీ దగ్గరికి రొట్టె వచ్చేటప్పుడు, నీ దగ్గరకు పాత్ర వచ్చేటప్పుడు నువ్వు వెంటనే చెయ్యి ముడుచుకుంటున్నావు. ఎందుకు? దీనికి నేను అర్హత ఇంకా పొందుకోలేదు అని కదా. నీకు అనిపించాలి, అయ్యో నా ప్రభువు యొక్క శరీరాన్ని నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానే, నా ప్రభువు నా కొరకు ఖర్చిన రక్తములో నేను పాలు పంపులు పొందలేకపోతున్నానే. ఏమనిపించటం లేదా? ఆ ప్రశ్నే లేదా నీకు? అందుకనే నువ్వు తడవు చేస్తున్నావు. సహోదరుడా, సహోదరి, ఆరాధనలో ప్రభువుని ఆరాధించుటలో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. ఆలోచన చేయండి. హిజ్కియా గురించి మనం ఒక మంచి మాట చదువుతాం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో కదా. గతంలో కూడా నేను ఆ మాట జ్ఞాపకం చేశాను. హిజ్కియా పెందల కడనే లేచి అధికారులను పెద్దలను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళెను అని చదువుతా. పెద్దలను అధికారులను అందరిని సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆరాధించుట కొరకు. ఎప్పుడు వెళ్ళాడు? పెందల కడనే లేచి. తడవు చేయలేదు, ఆలస్యం చేయలేదు. సహోదరుడా, సహోదరి, మన ప్రభువుని మనము ఆరాధించే విషయంలో తడవు చేస్తున్నాం. చాలామంది ఆలస్యం చేస్తున్నారు. అది సరి అయిన లక్షణం కానే కాదు. 9 గంటలకు ఆరాధన సమయము అన్నప్పుడు మనం కనీసం 9 గంటల కన్నా మనం దేవి సన్నిధికి వచ్చి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువుని మనం ఆరాధించాలి. తడవు చేయొద్దు, తడవు చేయకూడదు. అది సరైన లక్షణం కాదు. హిజ్కియా చేసిన పని అదే కదా. కావాలంటే వాక్యంలో చూడండి, చూస్తే కానీ మనకి ఆలోచన కలుగుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. హిజ్కియా ఏం చేశాడు చూడండి. హిజ్కియా ఏం చేశాడు, నువ్వేం చేస్తున్నావు, అది మనం పోల్చుకోవాలి. మనం హిజ్కియా ఏం చేశాడు, నేనేం చేస్తున్నాను. అది దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా, రాజైన హిజ్కియా పెందల కడ లేచి. నువ్వు ఎప్పుడు లేస్తున్నావు నిద్ర నాకు తెలియదు. హిజ్కియా మాత్రం ఎప్పుడు లేచేవాడు? పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఎందుకు వెళ్ళాడు యెహోవా మందిరానికి? కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేశాడు? ఆరాధన చేశాడు, బలులర్పించాడు. పెందల కడ. అలాగైతే సోదరుడా, సోదరి, నీవు కూడా ఆరాధనకు పెందల కడనే వస్తున్నావా? ఆరాధనకి పెందల కడనే అంటే 9 గంటల టైం. మన టైం 9 గంటలు. కొన్ని చోట్ల 10 గంటలు పెడతారు. మన సమయం మనం పాటించాలి. అదే పెందల కడంటే. దేవుని సన్నిధికి సోదరుడా, సోదరి, వచ్చే విషయంలో నువ్వు తడవ చేస్తున్నావు, అది సరికాదు అని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చాను. ఎందుకు వచ్చింది? లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు యొక్క దేహానికి పుయ్యడానికని ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆదివారమున. ఇంకొక మాట ఉంది అక్కడ, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరకు వచ్చింది. ప్రభువు యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని, నా ప్రభువుని ఆరాధించాలని, నా ప్రభువుని ఘనపరచాలని ఇంకా చీకటి ఉండగానే. ఉందా నీలో కూడా ఈ తలంపు? ఉందా నీలో ఈ తలంపు? నా ప్రభువు నేను ఆరాధించాలి, వెళ్ళి త్వరగా. సహోదరుడా, సహోదరి, ఆరాధనలో ఏం చేయకూడదు? మనం తడవు చేయకూడదు. అర్థహషస్త రాజు ఎజ్రాతో చెప్పాడు, వెండి బంగారములను నీవు తీసుకుని వెళ్ళి
తడవ చేయకుండా వాటితోటి గొర్రెలను, ఎడ్లను, మేకలను కొని బలిపీఠము మీద నీవు దహన బలులు అర్పించు, తడవ చేయొద్దు అన్నాడు. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? రక్షణ విషయంలో తడవ చేయకూడదు, బాప్తిస్మం తీసుకునే విషయంలో తడవ చేయకూడదు, ఆరాధించే విషయంలో తడవ చేయకూడదు. 4వ విషయం చూడండి, 4వ మాట, నిర్గమాకాండం 22వ అధ్యాయం 29వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 29వ వచనం. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింపడానికి తడవు చెయ్యకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించే విషయములో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు అని మనం చూస్తున్నాం. ఏ సస్య ద్రవ్యములు అన్నాడు? మొదటి. అది దేవునికి, ఇశ్రాయేలీలు దేవునికి మొదటి భాగం ఇస్తారు. ఆదికాండం 4వ అధ్యాయంలోనే మనం చదువుతున్నాం కదా, హేబేలు ఏ గొర్రె పిల్లల్ని ఇచ్చాడని చదువుతున్నాం? తొలిచూలు పుట్టిన వాటిని, మొట్టమొదటగా పుట్టిన వాటిని, మొదటిది దేవుడికి అర్పిస్తారన్నమాట. దేవుడు కూడా చెప్పాడు, ఇశ్రాయేలీలలో మొట్టమొదట పుట్టిన కుమారుణ్ణి ఎవరికి సమర్పించాలి? దేవునికి ప్రతిష్ఠ చేయాలి. తొలిచూలు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠ చేయాలి. తొలిచూలు పుట్టినటువంటి పశువులను దేవునికి అర్పించాలి. నిర్గమాకాండంలో ఆ విషయాలు ఉన్నాయి, మనం బైబిల్ క్లాసులో ధ్యానం చేస్తున్నాం. నిర్గమాకాండం అవి వస్తాయి తర్వాత. మొదటి సస్య ద్రవ్యములను దేవునికి అర్పించాలి. దేవునికి అలాగూ మొదటి సస్య ద్రవ్యములను అర్పించే విషయంలో మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. తప్పకుండా ముందు దేవుడికి ఇవ్వాలి. మొదటి భాగం దేవునికి ఇవ్వాలి. మనం 1వ తారీఖు జీతం అందుకున్నాం. జీతం అందుకోగానే ఏం చేయాలి? ఆ జీతంలో మొదటి భాగం తీసి ఏం చేయాలి? దేవునికి పక్కన పెట్టి ఆ తరువాత ఇంటి వాడికింత, పాలకింత, కిరాణా కొట్టుకింత కదా, అట్లాగూ కరెంటు బిల్లుకింత అని అప్పుడు మనం ఏం చేయాలి? అందులో భాగాలు తీయాలి. కొంతమంది ఏం చేస్తారంటే జీతం రాగానే ముందు ఈ భాగాలు తీస్తారు. ఇంటి బాడుకింత, పాలకింత, కిరాణా కొట్టుకింత, వాటికింత, వీటికింత అందుపోతే చివరిలో 1000 రూపాయలు మిగిలింది. ఈ 1000 రూపాయలు ఎట్లా 10 రూపాయలు అద్దాంలే దేవుడికి అని అప్పుడేం చేస్తారు? ఆ చివరి మిగులుతుంది. ఆ చివరి మిగిలిన దాంట్లో ఇంకా చివరి తీసుకొచ్చి సందాలు వేస్తారు. అట్లానా? ముందు ఏ భాగం ఇవ్వాలి? ముందు దేవుని భాగం పక్కన పెట్టాలి. నీకు వచ్చిన జీతంలో, లేకపోతే నీకు వచ్చిన పెన్షన్లో, నీకు వచ్చిన ఆదాయంలో మొదటి భాగం దేవునికి అర్పించే విషయంలో తడవు చేయకూడదు. వాక్యం తెలియజేస్తున్న సత్యం అది. ఆ అలవాటు మనం నేర్చుకోవాలి తప్ప ముందు చెల్లించాల్సినవన్నీ చెల్లించి మిగిలిన దానిలో తీసుకొచ్చి దేవుడికి ఇవ్వడం అనేది అది విశ్వాస లక్షణం కానే కాదు. మరి ఈరోజు ఎంతమంది ఆ పని చేశారో తెలియదు నాకు. మొన్న 1వ తారీఖు జీతం అందుకున్నావు, పెన్షన్ అందుకున్నావు, దేవుని భాగం తీసి ఈరోజు వేసావా? లేకపోతే నెలంతా అయిపోయిన తర్వాత అన్ని మిగిలితే తెచ్చేస్తావా? వాక్యం ఏం తెలియజేస్తుంది? నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించే విషయంలో తడవు చెయ్యకూడదు. తర్వాత విషయం, 5వ విషయం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. ఏ విషయంలో తడవు చేయకూడదు? 5వ విషయం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఏ విషయంలో? మ్రొక్కుబడిని చెల్లించే విషయంలో తడవు చేయకూడదు. కొంతమంది మ్రొక్కుకుంటారు. దాదాపుగా
అనారోగ్యంతో ఉన్నప్పుడు, మంచంలో ఉన్నప్పుడు మొక్కుకుంటారు కదా. అన్నీ బాగుంటే మనకు అసలు దేవుడే గుర్తురాడు అనుకో. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం మొక్కుకుంటామంటే, నాకు కనుక ఇది తగ్గితే కదా, ఇక నుంచి దేవుడి దగ్గరికి తప్పకుండా పోతానని చెప్పి మొక్కుకుంటారు. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది. ప్రార్థన చేయడానికి పోతే, అయ్యా నన్ను కనుక దేవుడు కనుక బాగు చేస్తే నేను తప్పకుండా మందిరానికి వస్తాను అయ్యా అన్నాను. ఏది బాగోయిన తర్వాత ఇక లేదు. మంచంలో ఉన్నప్పుడు ఏమంటది? మంచంలో ఉన్నప్పుడు తగ్గితేనయ్యా తప్పకుండా వస్తానయ్యా మందిరానికి. మా అమ్మాయికి పెళ్ళి కాలేదయ్యా, పెళ్ళి అయితే మాత్రం నువ్వు ప్రార్థన చెయ్యి, మా అమ్మాయికి పెళ్ళి అయితే నేను వస్తానంది ఒక ఆమె. రాలా. మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చింది, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి. గతంలో కూడా చెప్పాను నేను ఆమె సంగతి కదా. మొక్కుకుంటారట, పెళ్ళి అయితే వస్తాం, పిల్లలు పుడితే వస్తాం, ఆరోగ్యం ఇస్తే వస్తాం అంటారు, కానీ ఇక కనపడరు. వాక్యం ఏం చెబుతుంది? నీవు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు. తర్వాత ఏమన్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. నువ్వు చెల్లించకపోయావంటే నీ దగ్గర దేవుడు ఎట్ట వసూలు చేయాలో వసూలు చేస్తాడు. అర్థమైందా? ఆయనే రాబట్టుకుంటాడట. అది నీకు పాపమగును. నువ్వు చెల్లించకపోతే అది పాపం. మరి కూడికలో ఎవరైనా ఏమైనా ప్రభు సన్నిధిలో మొక్కుకున్నారా? అయ్యా నాకు కుటుంబంలో కష్టం వచ్చింది, ఈ కష్టం తీసేస్తే నేను తప్పకుండా నేను నీ దగ్గరకు వస్తానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా అని మొక్కుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే నాకు ఈ కష్టం తీసేస్తే ప్రభు ఇదిగో ఈ భాగం నీకు ఇస్తానయ్యా అని మొక్కుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొక్కుకున్న తరువాత దానిని చెల్లించే విషయంలో మనం ఏం చేయకూడదు? తడవ చేయకూడదు. తప్పకుండా దేవుడికి అది తప్పకుండా చెల్లించాలి. హన్నా మొక్కుకుంది దేవుని సన్నిధిలో. అది సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని మొక్కుకుంది? నాకు గనక మగబిడ్డను ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిత చేస్తా ఆ పిల్లవాడిని అని మొక్కుకుంది. మగబిడ్డనిచ్చాడు. మొక్కుకున్న ప్రకారం ఏం చేసింది హన్నా కూడా? ఆ బిడ్డని దేవుడికి సమర్పణ చేసింది. యెఫ్తా మొక్కుకున్నాడు. ఏమని? అమోనీయుల మీద నాకు గనక విజయం ఇస్తే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఏది ఎదురొస్తే దాన్ని నేను నీకు బలి ఇస్తాను అని మొక్కుకున్నాడు. మొక్కుకున్న ప్రకారం యెఫ్తా ఇచ్చాడా ఇవ్వలేదా? తన కుమార్తె ఎదురొచ్చింది, దేవునికి ప్రతిష్ఠత చేశాడు. చూసారా? మొక్కుకున్నటువంటి వారు అది ఎంత కష్టమైన పని అయినా కూడా ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. మొక్కుబడిని మనము కూడా దేవునికి తప్పకుండా చెల్లించాలి. ఆ చెల్లించే విషయంలో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. ఆరో విషయం చూడండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దేవుని మందిరమును కట్టించున్నట్లుగా, ఈ మాట ఎవరు చెబుతున్నారంటే దర్యావేషు చెబుతున్నాడు. ఏమని చెప్పాడు చూడండి. దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏ మాత్రమును చెయ్యకుండా వారి వ్యయమునకు కావలసిన దానిని ఇయ్యవలెను. రాజు యొక్క సొమ్ములో నుండి వారి వ్యయమునకు కావలసినటువంటి సొమ్మును మీరు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ సొమ్ముతోటి వాళ్ళు ఏం చేస్తారు? యూదులు ఏం చేస్తారు? అక్కడే ఉంది కదా 8వ వచనంలోనే, దేవుని మందిరమును కట్టించున్నట్లుగా.
అక్కడ మందిరం పని జరుగుతుంది, మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడటానికి సొమ్ము కావాలి, డబ్బు కావాలి. కాబట్టి రాజు యొక్క ఖజానాలో నుండి, రాజు యొక్క సొమ్ములో నుండి కొంత భాగమును దేవుని మందిరం యొక్క పనికి ఇవ్వండి అంటూ అక్కడ ఒక పదం వాడాడు ఆ దర్యావేషు రాజు. ఏంటిది? వారు చేయు పని నిమిత్తము తడవు ఏ మాత్రము చెయ్యక. అక్కడ పని జరుగుతుంది, మందిరము పని జరుగుతుంది. ఆ పని ఆలస్యం కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? రాజు యొక్క సొమ్ములో నుంచి, ఖజానాలో నుంచి కొంత సొమ్ము ఇవ్వండి అని చెప్పాడు. మందిరము యొక్క పని ఆలస్యం కాకూడదు. డబ్బు లేదు అని ఆ పని ఆగిపోకూడదు. తడవు ఏ మాత్రము చేయకుండా మీరు ఇవ్వండి అని దర్యావేషు ఆజ్ఞాపించాడు. ఇందాక చదివిందేమో అర్థశాస్త్రరాజు, ఇదేమో దర్యావేషు. దేవుని మందిరము యొక్క పని ఏం కాకూడదు చెప్పండి? తడవు చేయకూడదు, అది ఆలస్యం కాకూడదు. త్వరగా దేవుని పని జరగాలి. సహోదరుడా, సహోదరి, మనము కూడా దేవుని యొక్క పని విషయంలో మనము తడవు చేసే వారంగా ఉన్నామా, లేకపోతే త్వరగా జరిగించే వారంగా మనం ఉంటున్నామా ఆలోచించండి. దేవుని పని విషయంలో నీ యొక్క వైఖరి ఎలా ఉన్నది? దేవుడు అబ్రహాముకు ఒకరోజు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడంటే, నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించాలి అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ పనిని అబ్రహాము ఎన్ని రోజుల తర్వాత చేశాడు? ఎన్ని రోజుల తర్వాత చేశాడు? వారమా, నెల? మీరు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో తెల్లవారినప్పుడు అనే పదం ఉంటుంది. రాత్రి చెప్పాడు దేవుడు. ఎప్పుడు చేశాడు అబ్రహాం ఆ పనిని? తెల్లవారినప్పుడు. అంటే తన కుమారుడిని అర్పించే విషయంలో అబ్రహాం ఏం చేయలేదు? తడవు చేయలేదు. ఇది దేవుడు నాకు ఆజ్ఞాపించిన పని, నేను వెళ్ళి చేయాలి. దేవా లేక పుట్టాడు కదా కొడుకు, ఈ కొడుకుతోటి కాసేపు ఒక 10 రోజులన్నా గడపనివ్వా, ఒక నెల రోజులన్నా నన్ను ముచ్చట తీర్చుకొని ఇవ్వా అని అబ్రహాం అడిగాడా? అడగలేదు కదా. వెంటనే తెల్లవారగానే ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. దేవుని ఆజ్ఞాపించిన పని విషయంలో మనం ఏం చేయకూడదు చెప్పండి? తడవు చేయకూడదు. దర్యావేషు చెప్పిన పని అదే. దేవుని యొక్క మందిర పని అక్కడ జరుగుతుంది యెరూషలేములో. మందిరము పని కట్టబడుతుంది. సొమ్ము లేదని ఆ పని ఆగిపోకూడదు, తడవ కాకూడదు. అది ఆ పని మీరు సొమ్ము ఇవ్వండి అని చెప్పాడు. దేవుని పని ఆలస్యం కాకూడదు. అబ్రహాము వలె నీవు నేను కూడా దేవుని పనిని వెంటనే జరిగించేటువంటి వారంగా మనము ఉండాలి. మన పనులు మనం ఎంత వేగంగా చేసుకుంటాం చెప్పండి? మన పనులు మనం ఎంత స్పీడ్గా చేస్తాం? దేవుని పని. అబ్రహాముతోటి దేవుడు ఇంకొక పని చెప్పాడు. ఏం చెప్పాడంటే, అబ్రహాము, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన నేను ఏర్పాటు చేస్తున్నాను. మన ఇద్దరికి మధ్యలో ఆ నిబంధన ఉండాలి. ఏంటిదంటే, మీ ఇంటిలో పుట్టినటువంటి ప్రతి పురుషుడు సున్నతి పొందాలి. అది మన ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక గుర్తు, నిబంధన అని చెప్పాడు. దేవుడు ఆ పని అప్పగిస్తే అబ్రహాము ఎన్ని రోజుల తర్వాత చేశాడు చెప్పండి? ఎన్ని రోజుల తర్వాత చేశాడు? వాక్యంలో మీరు చూసుకోండి, ఆ దినమందే అని ఉంటుంది. ఆ దినమందే ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పురుషుడికి కూడా అబ్రహాము ఏం చేశాడు? సున్నతి. ఏ రోజు? ఆ దినమందే. అబ్రహాము ఏనాడు తడవ చేయలేదు దేవుడు అప్పగించిన పని విషయంలో. నయోమి రూతుతో చెప్పింది, అమ్మా నేను నీ విశ్రాంతిని గురించి నేను ఆలోచించాలి. నీకు వివాహం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీవు ఏ పొలంలో అయితే పరిగి వేరుకుంటున్నావో అతడు మనకి బంధువు అవుతాడు. ఈ రాత్రి అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి విషయం తెలియచేయి. అతను మనకు సమీప బంధువుడు, నిన్ను విడిపిస్తాడు అని చెబితే ఈ రూతు వెళ్ళింది.
ఆ రాత్రి ఆయన కాళ్ళ దగ్గర పడుకుంది. మధ్యలో ఉలికిపడి లేచాడు. ఎవరా అని చూస్తే రూతు. నీ దాసురాలుని, నీ కొంగు నా మీద కప్పు అని అన్నప్పుడు, అమ్మా నేను నిన్ను విడిపిస్తాను మంచిదే, కానీ నాకంటే ఇంకొక సమీప బంధువుడు ఉన్నాడు, అతడు విడిపించకపోతే నేను నీ విషయంలో న్యాయం చేస్తాను అని మాటిచ్చి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిపోయింది రూతు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నయోమి అడిగింది, ఏంది నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు అయిందనంటే విషయం అంతా చెప్పింది. నాకంటే సమీప బంధువుడు ఉన్నాడని చెప్పాడు, బోయస్ కంటే కూడా సమీప బంధువుడు ఉన్నాడట, ఆయన విడిపిస్తే విడిపిస్తాడు, లేకపోతే నేనే విడిపిస్తానని చెప్పాడు అని చెబితే, అప్పుడు బోయజు గురించి నయోమి ఒక సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది చెప్పగలరా? సందర్భం అంతా చెప్పాను. ఇప్పుడు ఆమె నయోమి బోయజు గురించి ఒక మాట చెప్పింది. సరే చూడండి, రూతు గ్రంథం చూడండి, ఆ మాట చదువుదాం. 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. బోయజు గురించి నయోమి రూతుతో చెప్పిన సాక్ష్యం 18. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి, ఏ సంగతి? నీకు వివాహం చేసే సంగతి, ఆయన కంటే సమీప బంధువుడు ఉన్నాడు అని చెప్పాడు కదా, ఈ సంగతిని నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు. ఎప్పుడు నెరవేరుస్తాడు బోయజ్ ఈ పనిని? నేటి దినమున, ఈరోజే జరిగిస్తాడు అతడు, వాయిదాలు వేయడు. నీకు మాట ఇచ్చాడు కదా, నాకంటే సమీప బంధువుడు ఉన్నాడు, అతడితో నేను చెప్తానమ్మా ఈ విషయం, అతడు విడిపిస్తే సరే, లేకపోతే నేనే చూసుకుంటాను నీ సంగతి అన్నాడు కదా. ఆ పనిని ఎప్పుడు చేస్తాడు? నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు, మనం అంటాం కదా ఈ రోజే చేస్తాడు ఆ పని, లేకపోతే వాడు నిద్రపోడు అంటాం కదా మనం, అట్లా. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని పనిని కూడా ఎప్పుడు జరిగించాలి? నేటి దినమున, ఈరోజు చేయాల్సిన పని అయితే ఈరోజే జరిగించాలి, తడవు చెయ్యకూడదు. బోయజుకి ఒక పని అప్పగిస్తే ఎప్పుడు చేస్తాడు ఆ పనిని? ఆ రోజే. అబ్రహాముకు ఒక పని అప్పగిస్తే ఎప్పుడు చేస్తాడు అబ్రహాము? ఆ రోజే. దేవుని పని విషయంలో మనం కూడా ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పని విషయంలో నీ కమిట్మెంట్ ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ వైఖరి ఎలా ఉంది? ఫిలిప్పీ పత్రికలో పౌలు రాశాడు, అందరూ తమ సొంత పనులనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడరు అని రాశాడు. మన సొంత పనులైతే మనం వెంట చేసుకుంటాం, మన పనులైతే మనం ఆలస్యం లేకుండా చేస్తాం. దేవుని పని ఆలస్యం కాకూడదు. ఎన్ని చెప్పుకున్నాం? 6 చెప్పుకున్నాం. చివరిగా చెప్పుకుందాం 7వ మాట, ఏ విషయంలో తడవ చేయకూడదో 7వ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, ఏమన్నాడు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తడవ చేస్తారు? ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడిచ్చిన దేశమును వాళ్ళు ఇంకా స్వాధీనపరుచుకోకుండా ఏం చేస్తున్నారంట? తడవు చేస్తున్నారట. అందుకని యెహోషువ ప్రశ్నిస్తున్నాడు, మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకోవడానికి వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తడవ చేసేదరు? అలాగైతే మనం కూడా స్వాధీనపరుచుకోవలసినటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి మనం? ఆ స్థలాలను ఏం చేసుకోవాలి? మనం స్వాధీనం చేసుకోవాలి. స్థలాలను కాదు మనం స్వాధీనం చేసుకోవాల్సింది, ఆ స్థలంలో ఉండే ఆత్మలను ఏం చేయాలి? మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్థలములో ఉండే ఆత్మలను మనము స్వాధీనం చేసుకునే విషయంలో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. ఆత్మల సంపాదన అది. దేశమును మీరు ఎన్నాళ్ళు స్వాధీనం చేసుకోకుండా తడవు చేస్తారు అని ఆనాడు యెహోషువ ఇశ్రాయేలీలను హెచ్చరించాడు.
అలాగైతే సహోదరుడా సహోదరి, 7వ విషయం, మనము కూడా కొన్ని స్థలాలలో మనం స్వాధీనం చేసుకోవాల్సిన స్థలాలు ఉన్నాయి. అంటే ఆ స్థలాలలో నివసిస్తున్న ఆత్మలను మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్థలాలలో నివసించే వారిని మనం స్వాధీనపరుచుకునే విషయంలో మనం ఏం చేయకూడదు? తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. వెళ్ళాలి ఆ స్థలాలకు వెళ్ళాలి, సువార్త చెప్పాలి, ఆత్మలను మనం ప్రభు కొరకై స్వాధీనపరుచుకోవాలి. ఆత్మలను సంపాదించే విషయంలో కూడా ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగింపు చేస్తాను. ఏంటంటే, ఎప్పుడు మనము తడవు చేయకుండా ఉండగలం? ఒక్క చిన్న సాదృశ్యాన్ని లేఖనాలలో నేను మీకు చూపించి ముగింపు చేస్తా. మనము తడవు చేయకుండా ఎప్పుడు ఉండగలం? దానికి ఒక చిన్న సాదృశ్యాన్ని నేను గుర్తు చేస్తా. ఆ దేనా, యాకోబు కుమార్తెను దేనాన్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు ఆ షెకెము అనేవాడు కదా. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే బంధించి పెడతాడు. ఇంటికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి యాకోబు కుమారులతో చెబుతాడు, మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, చెయ్యండి అంటే వీళ్ళు సరేనని చెప్పి కొంచెం కపటంగా ఉత్తరం ఇచ్చి ఒక మాట చెబుతారు, సరే మా అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేస్తాం కానీ మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? మీ దేశంలో ఉన్నటువంటి, మీ ఊరిలో ఉన్న ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి. ఆ సున్నతి పొందితేనే మా అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేస్తామని చెబుతారు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు ఏం చేశారు? సున్నతి పొందారు. అప్పుడు ఒక మాట అక్కడ ఉంది, అది నేను చూపించి ముగింపు చేస్తాను. ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం చూడండి, అక్కడ వ్రాయబడిన మాట. 34వ అధ్యాయం 18వ వచనం. వారి మాటలు హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఏ మాటలు ఇష్టంగా ఉన్నాయి? సున్నతి పొందితేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. ఆ మాటలు వీళ్ళకి ఎట్లా ఉన్నాయి? ఇష్టంగా ఉన్నాయి. ముందు మనం తడవు చేయకుండా ఒక పని చేయాలంటే ముందు మనకేముండాలి? ఇష్టం ఉండాలి. నువ్వు తడవు చేయటం లేదంటే అదంటే నీకు ఇష్టం. అది ఇంకొక మాట చూడండి, 19వ వచనం. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చెయ్యలేదు. ఆ కార్యము చేసే విషయంలో ఇతడు ఏం చేయలేదంట? తడవు చేయలేదంట. ఎందుకు తడవు చేయలేదు? అది ఆ మాట అక్కడ ఉంది. ఆ అమ్మాయి యందు అతడికి ఏముంది? ప్రీతి, ఆ ఇష్టము ఉన్నది. ఆ ఇష్టము మీద ఏం చేయలేదు? తడవు చేయలేదు. ఇప్పుడు చెప్పండి, 7 మాటలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ 7 విషయాలు కూడా మనం తడవు చేయకుండా ఉండాలంటే ఆ 7 విషయాలలో మనకేముండాలి? ఇష్టం ఉంటే తడవు చెయ్యవు, కష్టంగా ఉంటే నువ్వు తడవ చేస్తావు. అది రక్షణ విషయంలో నీకు కష్టంగా ఉంది కాబట్టి నువ్వు ఇంకా రాట్ల ముందుకి. బాప్తిసం విషయంలో నీకు కష్టంగా ఉంది, అందుకని నువ్వు తడవ చేస్తున్నావు. ఆరాధన అంటే నీకు చాలా కష్టంగా ఉంది, అదే ఇంకొక దానికైతే పరిగెత్తుతావు. ఆరాధన అంటే కష్టంగా ఉందా, అందుకనే నువ్వు తడవ చేస్తున్నావేమో. 4వది సస్యద్రవ్యములను కదా, మొదటి సస్యద్రవ్యములను అర్పించే విషయములో మనకు ఇష్టము ఉంటే ఏం చెయ్యం? తడవ చెయ్యం. 5వది మొక్కుబడి చేసిన విషయములో అది మనకి ఇష్టంగా ఉంటే తడవ చెయ్యం. ప్రీతి గలవాడు గనక ఆ మాట, అందుకనే అతడు తడవ చెయ్యలేదు. మనకు కూడా దైవ కార్యాల పట్ల ప్రీతి ఉంటే, ఆ ఇష్టము ఉంటే మనం కూడా ఏం చెయ్యం? తడవ చెయ్యం. పని పట్ల ప్రీతి ఉంటే మనము తడవ చెయ్యం. ఆత్మలను గురించినటువంటి భారము ఉంటే తడవ చెయ్యం, ఆలస్యం చెయ్యం. ఆ యవనస్తుడు ఆ అమ్మాయి యందు ప్రీతి గలవాడు గనక తడవు చేయలేదు. మనం కూడా దైవ కార్యాల పట్ల ఇష్టము ఉంటే మనం కూడా ఏం చెయ్యం? తడవు చెయ్యం. ప్రార్థన చేద్దాం.
ఈ రాత్రి భాగ్యనగర్లో సువార్త కూడికకు సిద్ధపడరండి. మంగళవారం బైబిల్ క్లాస్ ఉంటుంది, గురువారం సహోదరులం కూడిక ఉంటుంది, శనివారం విజ్ఞాపన కూడిక. ఈ వారంలో జరిగే కూడికల నిమిత్తం కూడా అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మధ్యాహ్న కాలం నీ పిల్లలమైన మేము తడవు చేయకూడదు అనే అంశం మీద నీ లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఏ ఏ విషయాల్లో మేము తడవ చేయకూడదో మాకు నేర్పించావు. ఆత్మ సంబంధమైన విషయాల మీద, దైవ సంబంధమైన కార్యాల మీద దేవా మేము ఆలస్యం చేస్తున్నాం, చాలాసార్లు నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నాం. నీ కార్యాల పట్ల మాకు ప్రీతి ఉండాలి, మాకు ఇష్టము ఉంటే మేము తడవ చేయకుండా ఆ పనిని చాలా వేగంగా చేస్తాం. మాకు అలాంటి ఇష్టము నీ కార్యాల పట్ల పుట్టించుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము విన్న ప్రతి సహోదరుడును ప్రతి సహోదరిని మీరు బలపరచండి. మరి కూడికలో చేరి వచ్చిన వారిలో ఎవరైనా ఏ విషయంలోనైనా తడవ చేసేవారుగా ఉంటే వారితో మీరు మాట్లాడి సరిచేయండి. ఈ రాత్రి కాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఎగ్జామినేషన్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ప్రభువా ఆ బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, మీ కృపాక్షేమములు వారికి ఇచ్చి ఆ బిడ్డలు మంచి ఎగ్జామ్స్ రాసి పర్సంటేజ్ పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే 18th నుంచి 10th ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. డిఎస్సి కొరకు కూడా సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభువా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.